విశాఖలో లక్ష చీరలతో గణేశుడు రూపుదిద్దుకుంటున్నాడు. గాజువాక లంకా మైదానంలో సుందర వస్త్ర మహాగణపతిని రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. 2 నెలల నుంచి చీరలకు చెందిన కళాకారులు 111 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పర్యావరణానికి ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ విగ్రహం తయారు చేస్తున్నారు. గణేష్ నవరాత్రులకు సిద్ధమవుతున్న భారీ గణపయ్య ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఈసారి కూడా విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇప్పటికే ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్, విశాఖలో కూడా గాజువాక వినాయకుడికి అంతే ఫేమస్ ఉంది. ఈసారి కూడా ఒక భారీ వినాయకులు అయితే పోటీ పడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి మనం చూస్తున్న విజువల్స్ లో మొత్తం అంతా కూడా 1,00,000 చీరలతో ఈ విధంగా భారీ గణనాథుడు అయితే కొలువు తీరుతున్నాడు. ఎప్పటిలాగే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇదే మైదానంలో భారీ విగ్రహాలు కొలువు తీరుతున్నాయి. బెల్ల వినాయకుడు అవ్వచ్చు, అంతేకాకుండా మరో భారీ లంబోదరుడు, ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యాయి. మరి ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్ తో ఇక గాజువాక పేరు మారుమోగిపోయేలా వినాయక చవితిని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ చైర్మన్ గణేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గణేష్, ఈసారి ఎటువంటి కాన్సెప్ట్ తో మనం ఈ వినాయకుడిని రూపొందించడం జరిగింది? ఎటువంటి ప్లాన్స్ మనం ఈసారి ఉండబోతున్నాయి? ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో భారీ గణనాథుడు అంటే అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకంగా మనకి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాం. ఆల్రెడీ మనం గాజువాక లంకా మైదానంలో 3 సార్లు భారీ లడ్డూతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాం. ఈసారి కొత్తగా భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా సుమారు 1,00,000 చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి భారీ ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడూ జరగలేని విధంగా ఈసారి మొట్టమొదటిసారి ముంబై తరహాలో స్వామివారి ఆగమనం కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి మొత్తం తీన్మార్ ఇవన్నీ మధ్యన స్వామివారి ఆగమనం కూడా రాబోతుంది. భారీ స్వామీజీలు కూడా రాబోతున్నారు సాయంత్రం. అలాగే మనకి 27వ తారీఖు ఉదయం 11:22 నిమిషాలకు స్వామివారి మొదటి పూజ అందుకొని ఉన్నారండి. తర్వాత మళ్ళీ 17వ తారీఖు వరకు కూడా పూజలన్నీ కొనసాగించి పసుపు కుంకంతో అభిషేకం చేసి స్వామివారికి అలంకరించిన వస్త్రాలన్నీ కూడా భక్తులు పంచడం జరుగుతుందండి. ఈ సుందర వస్త్ర మహాగణపతి కాన్సెప్ట్ వెనుక ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే గతంలో కూడా చూసాం, చాలా డిఫరెంట్, పూర్తిగా మట్టితో వినాయకుడు, బెల్లంతో వినాయకుడు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా చీరలతో చేయడం అనేది ఒక చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి కళాకారులు వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఇదంతా కూడా తయారు చేయడం జరుగుతుంది? యాక్చువల్లీ చీరాలకి చెందిన 26 మంది కళాకారులు, శ్రీకాంత్ గారు వాళ్ళ టీం మొత్తం 2 నెలల పాటు శ్రమించి చేయడం జరిగిందండి. విగ్రహానికి కూడా మొత్తం వాడిన ఐటమ్స్ కూడా మీరు చూడొచ్చు. స్వామివారి పొట్ట భాగం అంతా వాడిందంతా కూడా తమిళనాడు నుంచి వచ్చిన ఐటమ్ తో శారీస్ తో చేయడం జరిగిందండి. స్వామివారి పీట మొత్తం అంతా కూడా సూరత్ నుంచి వచ్చిందంతా చేయడం జరిగింది. మనకి ఫేస్ ఐటమ్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చిన దాంతో క్లాత్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా నిమజ్జనం అనంతరం భక్తులకి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది సార్. మొత్తం ఎంత దీని ఎత్తి ఎంత అంటే గతంలో కూడా 100 అడుగులు పైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గణపతి ఎత్తి ఎంత? 111 అడుగుల వరకు వస్తుంది సార్ మొత్తం అంతా మండపంతో సగా. మనకి ఈసారి స్వామివారికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ ప్రత్యేకంగా ఈసారి గతంలో లెఫ్ట్ సైడ్ మనం అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం పెట్టుకున్నాం. అలాగే ఈసారి మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా మొత్తం మూమెంట్స్ తో రాబోతుంది. అలాగే రైట్ సైడ్ కూడా మనకి రాధాకృష్ణుడి తరహాలో మొత్తం బుర్రా కేవ్స్ తరహాలో వాటర్ ఫాల్ సెట్ అంతా వస్తుందని దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా అది కూడా నిలవబోతుంది ఈ సంవత్సరం. అలాగే మనకి లడ్డూ ప్రసాదం కూడా తాపేసం సూర్యుచి వాళ్ళు సాంప్రదాయంగా మనకి పంపిస్తున్నారు. గాజువాక లడ్డు మనకి లడ్డూని అది ఈ ఇయర్ కూడా భారీగా రాబోతుంది. అలాగే మనకి అగరబత్తి కూడా సుమారు ఒక 15 అడుగులు ఎత్తులో ఉన్న భారీ అగరబత్తి కూడా సుమారు ఒక 4 రోజుల పాటు స్వామివారికి అది కూడా పెట్టబోతుంది. ఆ ధూపంతో స్వామివారికి పూజ కూడా చేయబోతున్నాం. అది కూడా మనకి మార్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అండి. రైట్. మరోవైపు ఎంత పెద్ద భారీ గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు వినాయక చవితి రోజు ఎన్ని రోజులు మొత్తం ఉంచుతున్నారు? అంటే పోలీసులు కూడా ఒకవైపు కొన్ని గైడ్ లైన్స్ విధించడం జరిగింది. వాటన్నిటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యాక్చువల్లీ సార్, మనం గతంలో ఇప్పటిగా 2009 నుంచి కూడా గాజువాకలో మనం వినాయక చవితి ఉత్సవాలు కాణిపాక రీతిలో 21 రోజు పాటు జరుగుతున్నాయి. అదే 21 రోజు పాటు ఈ సంవత్సరం కూడా 21 రోజు పాటు జరుగుతుంటాయి. కాకపోతే మనకి 7వ తారీఖు చంద్రగ్రహణం ఉండడం వల్ల 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనాలన్నీ ఆపివేయడం జరుగుతుంది. 8వ తారీఖు మార్నింగ్ మళ్ళీ స్వామివారి ప్రక్షాళన చేసి హోమాలు చేసి అన్ని చేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్. ఒకవైపు హైదరాబాద్ కి ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్, మరి విశాఖకు కూడా అదే విధంగా ఇటువంటి పెద్ద పెద్ద భారీ వినాయకులు కూడా అదే ఫేమస్ గా, దాంతోపాటు గతంలో కూడా కొన్ని రికార్డులు కూడా సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులకు, కేవలం విశాఖ నగర వాసులకే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఈసారి గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథులను కూడా కన్నుల పండుగగా వినాయక చవితి ఉత్సవాలను తిలకించేందుకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి